అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూన్ 26వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను అయితే ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు సమస్యలకు పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడను, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడను, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడను. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9300964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్టయితే కనుక వీరు చాలా మేధస్సు కలవారు, చాలా తెలివితేటలు కలవారు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా అయితే కలిసి రాబోతుంది. రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం ఎంతైనా శుభసూచకంగా అయితే ఉంటుంది. అలాగే ఎరుపు రంగు పండ్లను, ఎరుపు రంగు ఆహారాన్ని దానం ఇవ్వడం ద్వారా కూడా వీరి యొక్క కర్మ ఫలితాల నుండి చాలా పుణ్య ఫలితాలు అయితే లభిస్తాయి. రేపటి రోజున ఉదయం నిద్రలేవగానే సూర్య నమస్కారాలు చేసుకొని ముందుగా లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా అయితే సిద్ధిస్తుంది. మహాలక్ష్మీదేవి పూజ మీకు చాలా ఆనందంగా అయితే ఇంట్లో జరుపుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీ కటాక్షం మీ వైపే ఉంటుంది. రేపటి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా కోపాన్ని, అహంకారాన్ని ప్రదర్శించవద్దు. చాలా మౌనంగా, సహనంగా ఉండడం చాలా మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. చాలా అప్రమత్తంగా ఉండాలి. కలిసి వచ్చే రంగు వచ్చేసి బంగారు రంగు, ఎరుపు రంగు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున స్వామివారికి మీరు తప్పకుండా చాలా భగవన్ నామస్మరణం చేసుకోవడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం చాలా మెండుగా అయితే ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మంచి జరుగుతుంది. ప్రతిరోజు కూడా మీరు ఉదయం నిద్రలేవగానే దైవనామస్మరణ స్మరించుకుంటూ నిద్రలేవడం ద్వారా కూడా ఎన్నో మంచి ఫలితాలు అయితే మీకు తప్పకుండా వస్తాయి. అయితే రేపటి రోజున రాత్రిలోపు ఒక బంధం అయితే మీ నుండి ముగిసిపోబోతుంది. ఆ బంధం ముగిసిపోవడానికి గల కారణాలు, వివరాలు తెలుసుకుంటే తప్పకుండా ఆశ్చర్యపోయి తీరుతారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మాత్రం మీ యొక్క బంధం నుండి అయితే మీరు విడిపోబోతున్నారు. అది మీ యొక్క స్వభావం చాలా అందంగా, సున్నితంగా అయితే ఉంటుంది. మీ యొక్క మనసు చాలా వెన్నలాగా ఉంటుంది. మీకు ఎంతో పట్టుదల, ధైర్యం కలిగిన గారు ఈ యొక్క రాశి గలవారైతే చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయడానికి అసలు ఇష్టపడరు. తేలికగా కూడా ఎటువంటివి కూడా తీసుకోరు. అయితే ఎంత తప్పు చేసినప్పటికీ కూడాను క్షమాగుణం చాలాగా మెండుగా కలిగిన వారైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి చిన్నపాటి విభేదాలు ఎక్కువగా బాధపడుతూ ఉంటాయి. చిన్నపాటి అవార్తాలు కూడా కలుగుతూ ఉంటాయి. కష్టాలు, నష్టాలు, బాధలు ఎదుర్కొని వచ్చినప్పటికీ కూడాను ఈ యొక్క రాశి గల వారికి బాగా కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. సమయానికి తప్పకుండా డబ్బు అందుతీరుతుంది. అదృష్టం అనేది వీరు వెంట ఉందని చెప్పుకోవచ్చు. ఎంతటి లాభదాయకాన్నైనా వీరు తప్పకుండా, ఎంత కష్టతరమైన పన్నైనా కూడా విజయబాటలు నడిపించి తీరగల సత్తా కలిగిన వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు. ఆగిపోయినటువంటి పనులు సైతం రేపటి రోజున ముందుకు సాగబోతున్నాయి. రేపటి రోజున ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోగా వచ్చిన వారికి కూడా కాస్త మీకు ఉపశమనం అయితే లభించబోతుంది. కష్ట నష్టాల పరంగా, ఆర్థిక పరంగా కలిసి రావడంతో పాటు రేపటి రోజున ఆర్థికంగా కూడా చురుకుదనంలో ఎక్కువగా ఉంటుంది. మాటల్లో గొప్పతనం ఉంటుంది. సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమాజంలో మీకు మంచి పేరు, ప్రతిఘాతలు రాబోతున్నాయి. మంచి గుర్తింపు లభించబోతుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా మెరుగుపడబోతుంది. ధైర్యంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడాను వాటి వల్ల లాభాలు తప్పకుండా గటించి తీరుతారు. కష్టాలు, బాధలు, అపోహలు, అపార్థాలు ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు ఎన్నో చవిచూసి ఉంటారు. అవన్నీ కూడా తొలగిపోతాయి. విద్యార్థులకైతే చాలా మంచి శుభ అవకాశాలు అయితే తలుపు తట్టుతూ పోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున శని భగవాన్ యొక్క ఆశీర్వాదం చాలా మెండుగా అయితే ఉండబోతుంది. శని భగవాన్ని ప్రార్థించడం ద్వారా ఆర్థిక స్తోమతగా ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. చాలా మంచి లాభాలు అయితే రేపటి రోజున చవి చూడబోతున్నారు. గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు మంచి పేరు ప్రఖ్యాతలు గటించబోతున్నారు. ఆటంకాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. పూర్వీకుల నుండి ఒక బలం ఎక్కువగా మీకు తోడవబోతుంది. ఎవరైనా కానీ ఆస్తిపాస్తులు, ఎవరైనా కానీ ఆశీర్వాదం కానీ ఎక్కువగా మీకు ఉన్నట్టయితే ఏదో ఒక విధంగా ధైర్య బలం అయితే మీరు తప్పకుండా పొంది తీరుతారు. దానివల్ల బాగా కలిసి వస్తుంది. దూరమైనటువంటి బంధువులు సైతం మీ దగ్గరకు వస్తారు. బంధువులు, బంధుత్వాలు, బంధాలు ఇవన్నీ దూరమైనవన్నీ కూడా తిరిగి మీ వద్దకు రాబోతున్నాయి. మీరు సొంతం చేసుకోబోతున్నారు.
అయితే కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా గడపబోతున్నారు. సరికొత్త అవకాశాలు ఏవి కూడా మీకు మంచి అవకాశాలు రావడానికి మంచి మంచి అవకాశాలు కూడా కలుగుతున్నాయి. గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగా బలంగా ఉంది. మీ యొక్క మంచి వ్యక్తిత్వానికి, దయాగుణానికి ప్రతి ఒక్కరు కూడా దాసోహం అవుతారు. అందమైనటువంటి రూపలావణ్యం, చక్కటి మాట చాతుర్యం చాలా బాగా నేర్పరిగా అయితే ఉంటారు. ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి అనేది తప్పకుండా గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. అనవసరమైనటువంటి చోట అస్సలు రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అదేవిధంగా అనవసరమైన ఖర్చులు చేయడానికి కూడా ఇష్టపడరు. ఎటువంటి స్వార్థం లేకుండా చాలా చక్కగా అయితే ఉంటారు. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి చాలా బలంగా అయితే కలిసి రాబోతుంది. మీ నుండి ఎంతకాలం నుండో ఉన్న ఒక గట్టి బంధం అయితే దూరం కానుంది. అది తోబుట్టువులు కావచ్చు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ యొక్క బంధుమిత్ర వర్గాల్లో కూడా కావచ్చు. ఎప్పటి నుంచో చాలా గట్టిగా ఉన్నటువంటి ఒక బంధం అయితే మీ నుండి దూరం కాబోతుంది. అటువంటి బంధం మీరు దూరం చేసుకోవడం ద్వారా ఎంతో బాధపడతారు, ఎంతో క్షోభకు గురవుతారు, ఎంతో కృంగిపోతూ ఉంటారు. అసలు ఇంతకీ ఆ బంధం ఏ విధంగా అయితే దూరం కాబోతుందనేది తెలుసుకున్నట్టయితే కనుక కోపంలో, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల బంధాలు దూరం అవటానికి ఖచ్చితంగా అవకాశాలు ఎన్నైనా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపోద్రేకం కాకుండా, ఆవేశం పడకుండా మౌనంలో ప్రశాంతంగా అయితే ఆలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల బంధాలు బలపడతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపాన్ని ప్రదర్శించకూడదు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కోపంలో మాట అనడం ద్వారా అటువంటి మాటలు మనసును బాధ కలిగిస్తూ ఉంటాయి కనుక రేపటి రోజున మాత్రం కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల కావచ్చు, అలాగే మీ తల్లిదండ్రుల వైపు కావచ్చు, సోదర సోదరీమణుల వల్ల కూడా కావచ్చు, ఒక వ్యక్తి అయితే మీ నుంచి దూరం కావడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి బంధాలు, బంధుత్వాలు తెగనివ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. భగవంతుని యొక్క అనుగ్రహం మీ వైపు పుష్కలంగా ఉంది. ఖచ్చితంగా రేపటి రోజున మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించబోతున్నారు. రేపటి రోజున ధనలాభం అనేది ఖచ్చితంగా మీకు ఉండబోతుంది. ఐశ్వర్య పాత్ర పరమేశ్వరుడు కనుక రేపటి రోజున పరమేశ్వర ఆరాధన కూడా మీకు ఎంతో మేలు జరుగుతుంది. తప్పకుండా రేపటి రోజున కనకదార స్తోత్రాన్ని పఠించడము, అమ్మవారి యొక్క పూజ చేయడము, అలాగే ఎర్రని పూలతో, తెల్లని పూలతో అమ్మవారిని పూజించడము, ఎర్రని వస్త్రాలను సమర్పించడం ద్వారా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. ఇంట్లో అగరబత్తీలు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం, తులసి మొక్క దగ్గర ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, నైవేద్యం పెట్టడం, పాలతో వండిన తీపి పదార్థాలను పెట్టడం, ఇంటి ముందు స్వస్తిక గుర్తు వేయడం, ఇటువంటివన్నీ చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. రేపటి రోజున ఒక్కొక్కసారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడితే అసలు తిరుగు ఉండదు. ఇంట్లో ధనవర్షం అనేది తప్పకుండా కురుస్తూ ఉంటుంది. డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి అదృష్టం ఒక్కసారి వచ్చింది, దాన్ని మరలా మీరు జార విడుచుకోకుండా చాలా జాగ్రత్తగా పట్టుకోవడం అది మీ చేతుల్లోనే ఉంటుంది. మీ యొక్క మాట తీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవడం చాలా మంచిది. మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు నిరూపించుకోవడానికి బయట అస్సలు పడరు. చాలా గోప్యంగా దాచుకుంటారు. మనసులో అయితే చాలా ఎక్కువ ప్రేమను దాచుకుంటారు. పైకి అసలు మీరు ప్రదర్శించరు. మీ యొక్క నీతి నిజాయితీగా ఉన్నంతకాలం మీకు సంతోషంగా ఉంటారు. అనవసరమైన విషయాలు మాట్లాడరు. అనవసరమైన విషయాల కోసం కూడా మీ యొక్క సమయాన్ని కూడా వృధా చేయడానికి అసలు ఇష్టపడరు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా విమర్శించే విధంగా అయితే ఉంటారు. కాకుండా మీ యొక్క చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉండొచ్చు కనుక కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మిమ్మల్ని విమర్శించేవారు, మీకు హాని కలిగించేవారు మీ చుట్టూ ఎంతోమంది ఉంటూ ఉంటారు. అటువంటి వారి పట్ల చాలా తగు జాగ్రత్తను తీసుకోవడం కూడా చాలా అవసరం. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.